ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14 లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే యుడాయ్ తెలిపింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా తాజాగా మరొక మారు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని మార్చి 14, 2024 వరకు పొడిగించినట్లు యుడాయ్ తెలిపింది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు పూర్తయిన వారు తగిన ధృవపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని యుడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం 10 ఏళ్లకోసారి గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధిలోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సిఐడిఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది ఖచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఆధార్ తీసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రాఫిక్ వివరాలని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యుడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్సు వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడి, కిసాన్ ఫోటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాస్, ఈ-పాస్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయని యుడాయ్ తెలిపింది. విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, టెలిఫోన్ బిల్లులను 3 నెలలకు మించని చిరునామా ధృవీకరణ పత్రంగా వాడుకోవచ్చని యుడాయ్ పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much for watching this video. Bye bye.